హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళాను. ఎలా అనిపించిందో చెప్తాను. ముందుగా నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను కూకట్పల్లి నుంచి. అక్కడి నుంచి వెళ్ళాను. మనం డైరెక్ట్ జీబీఎస్ నుంచి కూడా వెళ్ళొచ్చు, బస్సెస్ ఉంటాయి మనకి. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత కింద ఎంక్వైరీ చేశాను అనమాట. థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి ఫ్లైట్స్ అంటే ఇక్కడ పైకి వచ్చాను. ఇక్కడ సెక్యూరిటీ చెకప్ ఉంది కదా. ఇక్కడ మనం డొమెస్టిక్ అంటే మన ఇండియాలో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మన టికెట్, వెబ్ చెకిన్, ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట. అక్కడ చెకప్ చేసుకుని లోకల్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి చెకప్ అనేది అవుతుంది అనమాట. మన బ్యాగులో ఉన్న ప్రతిదీ ఓపెన్ చేసి వ్యాలెట్, బెల్ట్ అన్నీ తీసి అక్కడ బాక్స్లా ఉంది కదా అందులో వేయాలి. అక్కడ అన్నీ స్కాన్ అయ్యి వచ్చేస్తాయి అనమాట. అక్కడికి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, పిఎన్ఆర్ అవి ఎంటర్ చేసేసి. వెబ్ చెకిన్ మీరు చేయకపోతే ఇక్కడ లోపల చూడండి. లోపల వచ్చిన తర్వాత మనకి షాపింగ్ అవన్నీ ఉన్నాయి. షాపింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో నడవడానికి ఇబ్బంది ఉంటుంది కదా, వాళ్ళకి ఇక్కడ మనకి ఎస్కలేటర్ లాగా ఉంది, దాని మీద ఎక్కేసి మనం వెళ్ళిపోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకి వెబ్ చెకిన్ అయినప్పుడు నాకు గేట్ ఇవ్వలేదన్నమాట. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఫ్లైట్ నెంబరు, ఎంట్రీ గేటు. అంటే మనకు ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్లలో మన ప్లాట్ఫామ్ నెంబర్ ఎలాగో ఇక్కడ గేట్లు అనమాట. మన ఫ్లైట్ నెంబర్ తోటి గేట్లు ఎక్కడ అనేది చూపిస్తుంది. నా ఫ్లైట్ నెంబర్ తోటి ఆ గేట్ నెంబరు చూపించింది 5th అని. సో ఇక్కడ పైన చూడండి మనకి ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట గేట్ నెంబర్స్. ఆ గేట్ నెంబర్స్ చూసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. నా గేట్ నెంబర్ వచ్చేసి 5, ఫ్లైట్ టైం వచ్చేసి 1:20 ఉండే. నేను కొద్దిగా ముందే వెళ్ళాను కాబట్టి ఇక్కడ కొద్దిగా నేను వ్యూని ఎంజాయ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి మొత్తం ఫ్లైట్స్ ఆగి ఉన్నాయి. అసలు ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ చూసింటి. మనకి ఇక్కడ మామూలుగా బస్సులు కనబడుతున్నాయి, తర్వాత అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి వెయిటింగ్ హాలు. ఇక్కడ అందరూ ఎర్లీగా వచ్చిన వాళ్ళు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఒకసారి చూద్దామని చెప్పేసి మొత్తం అక్కడ తిరిగింటి. లోపల ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఫ్లైట్కి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఇందులోంచి మనం నడిచేసి ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతాము. కొన్నిసార్లు బస్సు తీసుకెళ్తుంది. ఇది వచ్చేసి మనకి లోపల ఉంది మొత్తం డిజైనింగ్ లాగా. అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫ్రీగానే. ఛార్జింగ్ది కూడా చూపిస్తాను ఎక్కడ ఉందో అది. ఇక్కడ చూడండి బస్సెస్ ఉన్నాయి కదా, బస్సులో మనకి ఫ్రీ అనమాట. ఆ ఇండిగో ఉన్నాయి కదా, బస్సుల మీద ఇండిగో అని ఉంది, అంటే వాళ్ళ ఫ్లైట్ల దగ్గరికి వాళ్ళే తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి ఫ్లైట్కి కనెక్ట్ అయింది ఫుట్వే బ్రిడ్జ్. ఇది ఇందులోంచి వాక్ చేసుకుంటూ డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళినప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ త్రూలోనే ఫ్లైట్లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి ఛార్జింగ్ అనమాట, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ చూడండి బోర్డింగ్ టైం అయిపోయింది. అందరూ ఇక్కడ కూడా చెకప్ చేసుకొని వెళ్తున్నారు లోపలికి. మొత్తం 3 సార్లు మొత్తం చెక్ అయిందనమాట. మనది స్కాన్ టికెట్ది అయిపోయింది. బోర్డింగ్ లోపలికి వెళ్తున్నాను. చెప్పాను కదా ఇందాక ఫుట్వేర్ బ్రిడ్జ్ లాగా ఉంటుందని. ఆ బ్రిడ్జ్ త్రూనే వెళ్తాము. అక్కడ జస్ట్ ఫ్లైట్కి డోర్ ముంగట మళ్ళీ ఇంకోసారి మన టికెట్ అనేది స్కాన్ చేస్తారనమాట. లోపల వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇబ్బంది ఉండదు ఏమీ, ఎందుకంటే ఫ్లైట్లో మనకి లోపల కూర్చోవడానికి ఒక రోకి మొత్తము 6 ఉండే అనమాట. అంటే అటు 3 ఇటు 3 మధ్యలో నడవడానికి ప్లేస్ ఉంటుంది. నంబర్స్ ఉంటాయి 24, 21 అట్లా. ఒక రోకి 3 కదా, ABCDEF అట్లా ఉంటుంది అనమాట. సో చూడండి ఇలా మనము నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ చూడండి ఫ్లైట్ ఉంది ఎంట్రన్స్. అక్కడ స్కాన్ చేస్తారనమాట. అక్కడ స్కాన్ చేసి పంపించేస్తారు. లోపల మనకి ఏదైనా ప్రాబ్లం అయితే హెల్ప్ చేయడానికి క్రూ వాళ్ళు ఉంటారు. క్యాబిన్ క్రూ ఉంటుంది కదా, వాళ్ళు ఉంటారు. వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనకు వాటర్ కావాలన్నా ఏం కావాలన్నా వీళ్ళని అడిగి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి పైన లగేజ్ ఉంది కదా, మనము క్యారీ చేసినది ఉంటుంది. అదే బ్యాగ్ అక్కడ పైన పెట్టేసుకోవచ్చు అనమాట. దీనికి 7 kgs అలా ఉంటుంది. మిగతా హెవీ లగేజ్ మొత్తము మనం కింద ఇచ్చేస్తాము. వాళ్ళు ఫ్లైట్లో కింద పెట్టేసి క్యారీ చేస్తూ ఉంటారు దాన్ని. అది మనకు అలో ఉండదు ఫ్లైట్ లోపలికి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మన తినడానికి ఇస్తారు కదా వాళ్ళు, వాటర్ బాటిల్స్, స్నాక్స్ అవి పెట్టుకోవడానికి అనమాట. ఇది లాక్ లాగా దానికి. ఇక్కడ చూస్తే మాన్యువల్ సేఫ్టీ ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట.
అంటే ఏదైనా ప్రమాదానికి గురి అయినప్పుడే మనల్ని ఎలా కాపాడుకోవాలని వాళ్ళు కూడా చెప్తారు. మనకి ఇక్కడ మాన్యువల్ కూడా ఉంటుంది. అక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటే అక్కడ ఉంటారు కదా సిబ్బంది, వాళ్ళు మొత్తం మనకి చేసి చూపిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి సీట్ల నెంబర్లు 25, 24, ఏబిసి అని ఉంది కదా, ఇక్కడ 24 అట్లా కూర్చోవాలన్నమాట. సో టికెట్ మీద మంచిగా ఉండే దాని మీద కూర్చుంటే బి అని వచ్చింది, 24B ఉంటే మధ్యలో కూర్చున్నా, అయిపోయింది. ఎవరిని అడగాల్సిన పని లేదనమాట. బెల్ట్ కూడా ఉంది, ఈజీగా పెట్టేసుకోవచ్చు. వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు అనమాట. ఏదైనా అయినప్పుడు ఏంది అని అనౌన్స్మెంట్లు వస్తూ ఉంటాయి, మనకి సైకిల్ ద్వారా చూపిస్తూ ఉంటుంది. ఒకసారి వినండి ఫ్లైట్ సౌండ్ ఎలా ఉంటుంది, గ్రౌండ్ టు ఎర్త్. ఇది వచ్చేసి పైన ఏసీ అనమాట. వాటిని తిప్పినామంటే మనకి గాలి అనేది వస్తుంది, వాటిని టర్న్ చేసుకోవచ్చు మన వైపు. 3 సీట్లు అని చెప్పా కదా, ప్రతి సీట్ మీద ఉంటుంది. ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు మనకి ల్యాండ్ అయిపోయిన తర్వాత కూడా మనకి నడవడానికి ఇబ్బంది లేకుండా బస్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి లగేజ్ మనం తీసుకోవచ్చు ఈజీగా. ఫ్లైట్కి అటు నుంచే కానీ ఫ్రంట్ నుంచే కానీ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనము దిగిపోవచ్చు అనమాట. 2 వైపుల నుంచి దిగడానికి మనకి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఆ ఫ్లైట్లో సిబ్బంది ఉంటారు కదా, మా సర్వీసెస్ని ఉపయోగించుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్తారు అందరికీ. ఇక చూడండి ఫ్లైట్ దిగిన తర్వాత బస్సు అక్కడ ఫ్రీ. అది సీటు కావాలంటే కొద్దిగా కష్టమే, నిలబడి వచ్చినాం మేమైతే చాలామంది.
ఇది చూడండి, మన హెవీ లగేజ్ ఉంటుంది కదా, హెవీ లగేజ్ అనేది ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. తిరుగుతూనే ఉంటుంది, అందుకని తీసుకోవాలి. మనకి ఇక్కడ నంబర్స్ ఉంటాయి 1, 2 అది ఇది అని చెప్పేసి. దాన్ని బట్టి మనం వాళ్ళు నిలబడాలి, తిరిగినప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇది వచ్చేసి మనకు సింహాచలం నరసింహస్వామికి ఫేమస్ కాబట్టి స్వామివారి విగ్రహం అనేది ఉంటుంది ఇక్కడ చూడండి. ఇక్కడ వైజాగ్కి సంబంధించిన కల్చర్కి సంబంధించిన పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయి లోపల. ఇక్కడ మనకు వచ్చేసి సముద్రము ఇవన్నీ కదా, అన్నీ ఉంటాయి, క్లియర్గా చూపిస్తారు. ఎగ్జిట్ అయినామంటే మనం మొత్తం వైజాగ్లో అడుగు పెట్టినట్టే. సో ఈ విధంగా సింపుల్గా ఉంది ప్రాసెస్, ఏం పెద్దగా లేదు. మేబీ ఇంటర్నేషనల్కి పోతే ప్రాసెస్ పెద్దగా ఉండొచ్చు. లోకల్ కాబట్టి అంత ఏం అనిపించలేదు, సింపుల్గా అయిపోయింది ప్రాసెస్. వెబ్ చెక్ ఇన్ చేసుకున్నా నేను, బోర్డింగ్ పాస్ కూడా ఏం తీసుకోలేదు, అన్నీ సింపుల్గానే అయిపోయినాయి.